Hello, welcome to Sujata Diaries. This is Sujata Yalla. We are learning spoken English. Today's sentence is వాళ్ళు చేసిన దాంట్లో నాకేమీ తప్పు కనబడలేదు. This was asked by one of our subscribers. I had already given them the answer and replied at the same time on the day itself, but I thought of making a video on it once again. This expression may also be useful for many of you. So, let's do it. వాళ్ళు చేసిన పనిలో తప్పేమీ కనబడలేదు అంటే నాకు తప్పేమీ కనబడలేదు అని. No fault was found in the work they had done. No fault was found in the work they had done. ఓకే, ఇలా మనం చెప్పొచ్చు దాన్ని సింపుల్గా. ఇంకా కూడా చాలా రకాలుగా చెప్పొచ్చు, చూద్దాం. There seemed to be nothing wrong with the work they did. అక్కడ ఏమీ పెద్దగా నాకేం తప్పు కనబడలేదు. సీమ్డ్ అంటే అనిపించడం, కనిపించడం అని అర్థం. There seemed to be nothing wrong with the work they did. ఓకే, వాళ్ళు చేసిన పనిలో అలా ఏమి కనిపించలేదు. సీమ్స్ అనేది కనిపించటం, అనిపించటం అనే దానికి అర్థం. ఓకే, nothing appeared to be wrong in the work they had done. ఇదిగోండి, ఇదే అర్థం, కానీ ఇక్కడ నో ఫాల్ట్ అన్నాం. నో ఫాల్ట్ వాజ్ ఫౌండ్. ఇక్కడ నథింగ్ అపియర్డ్ అంటున్నాం. ఇక్కడ ఫౌండ్ అన్నాం, ఇక్కడ అపియర్డ్ అంటున్నాం. నథింగ్ అపియర్డ్ టు బి రాంగ్ ఇన్ ద వర్క్ దే హ్యాడ్ డన్. ఓకే, దే వర్క్ డింట్ షో ఎనీ మిస్టేక్స్. వాళ్ళు చేసిన పని ఏమి తప్పుగా నాకు కనిపించలేదు, ఆ తప్పు ఏమి చూపించలేదు వాళ్ళ పనిలో. అండ్ సమ్ మోర్ సెంటెన్సెస్. ఆయన చెప్పిన మాటల్లో తప్పేమీ లేదు. దే వాజ్ నథింగ్ రాంగ్ ఇన్ వాట్ హీ సెడ్. ఓకే, నో మిస్టేక్ వాజ్ ఫౌండ్ ఇన్ హిస్ వర్డ్స్. ఆమె సమాధానంలో తప్పేమీ కనబడలేదు అంటే నథింగ్ సీమ్డ్ రాంగ్ ఇన్ హర్ ఆన్సర్. దే వాజ్ నో ఫాల్ట్ ఇన్ హర్ రిప్లై. ఓకే, ఆమె సమాధానం చెప్పిన దాంట్లో కూడా నాకేమీ తప్పు అనిపించలేదు. ఈ ప్రణాళికలో తప్పేమీ లేదు అంటే దెర్ ఈస్ నథింగ్ రాంగ్ విత్ దిస్ ప్లాన్. నో ఫ్లా కెన్ బి సీన్ ఇన్ దిస్ ప్లాన్. No flaw can be seen in this plan. Okay, no flaw can be seen in her character. అలా మనం వాడవచ్చు దీన్ని, దేని రకమైన. నెక్స్ట్, ఆ నిర్ణయంలో తప్పేమీ లేదు. There is nothing wrong in that decision. That decision appears to have no fault. ఇలా కూడా చెప్పొచ్చు. ఒకే దానికి రెండు ఇచ్చాను అనమాట. ఇక్కడ చూడండి, that decision appears to have no faults. నెక్స్ట్, వారి ఆలోచనలో తప్పేమీ కనబడలేదు. నథింగ్ వాజ్ రాంగ్ ఇన్ దేర్ ఐడియా. దేర్ ఐడియా సీమ్డ్ ఫ్రీ ఆఫ్ మిస్టేక్స్. ఇది కొత్తగా. దేర్ ఐడియా సీమ్డ్ ఫ్రీ ఆఫ్ మిస్టేక్స్. ఓకే, నథింగ్, దెర్ ఇస్ నో ఫాల్ట్, నథింగ్ రాంగ్, సీమ్డ్ టు బి నథింగ్, అపియర్ టు బి రాంగ్, అవన్నీ అనకుండా ఇక్కడ ఏమన్నామంటే ఫ్రీ ఆఫ్ మిస్టేక్స్ అన్నాం సింపుల్గా. మీరు ఇందులో నుంచి ఏదైనా ఒకటి లేదా రెండు సెంటెన్సెస్ చూస్ చేసుకొని దాన్నే పదే పదే అంటూ ఉండండి, ప్రాక్టీస్ చేయండి. దాన్ని మీ ఇంట్లో ఉన్న పీపుల్ తోటి అంటూ ఉండండి, ప్రాక్టీస్ చేయండి. స్కూల్లో పిల్లలతోటి, మీ తోటి వాళ్ళతోటి, మీ ఫ్రెండ్స్ తోటి దీన్ని ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. మీకు మీరే ప్రాక్టీస్ చేసుకోండి. ఈ మాటను మన టంగ్కి ట్విస్ట్ అయ్యేటట్టుగా, టంగ్ ట్విస్టర్ లాగా మన నోటికి ఈజీ అయ్యేటట్టుగా ముందు ప్రాక్టీస్ చేయండి. తర్వాత అలవాటుగా ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఇంకా ఇది ఒక మేడం అడిగినట్టున్నారు, రాణి అనుకుంటా బహుశా పేరు. ఆ మేడం వాళ్ళు అంటే ఏజ్ అయిన తర్వాత ఎవరో ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. అది వయసుతో సంబంధం లేదు, పెళ్ళికి వయసుతో సంబంధం లేదు అని ఒక సెంటెన్స్ ఆమె ఇచ్చారు. తర్వాత ఇది వాళ్ళు చేసిన దాంట్లో నాకు తప్పేమీ కనబడలేదు అనే సెంటెన్స్. ఈ రెండు సెంటెన్సెస్ ఆ మేడం నన్ను డౌట్ అడిగారు అనమాట. మేడం దీన్ని ఎలా ఇంగ్లీష్లో చెప్పాలో చెప్పండి అని. నేను ఆ మేడంకి వెంటనే రిప్లై ఇచ్చాను, కానీ తను చూసుకున్నారో లేదో అని నాకు డౌట్ ఉంది. అందుకని దాన్ని ఈ వీడియో రూపంలో మీకు తీసుకొస్తున్నాను అనమాట. ఐ హోప్ దిస్ వీడియో ఈజ్ ఇన్ఫర్మేటివ్ and helpful. If you too think so, please do like, share and subscribe. Thank you for watching.